సో ఇక్కడ కేవలం జనసేన, టీడీపీ, బీజేపీయే కాదు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఏఐసీజీ ఇన్ఛార్జీలను అనౌన్స్ చేసింది. అక్కడ ఇన్ఛార్జీలు మారుస్తోంది, వీలైతే అధ్యక్షుల్ని కూడా మార్చాలనేటువంటి ఆలోచన ఉంది. సో కర్ణాటక, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. అక్కడ రాజకీయ పార్టీగా వాళ్ళు ఎన్నికలు వస్తున్నప్పుడు వాళ్ళ వ్యూహాలు వాళ్ళు అనుసరించుకోవచ్చు. కానీ నేను ఒకటి చెప్తాను, 2014 సంవత్సరంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్స్ క్లోజ్ అయింది. సో 2014లో 0 అసెంబ్లీ 0 పార్లమెంట్, 2019 కూడా సేమ్ యాస్టీజ్ 0 అసెంబ్లీ 0 పార్లమెంట్. సేమ్ రేపు 2024లో కూడా అది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రాని, లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకెవరితో అయినా పొత్తుల్లోకి వెళ్ళండి, ఇంకోటి వెళ్ళండి, ఎక్కడ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం లేదు. ఇది క్లియర్ గా ప్రజలు ఆల్రెడీ గత 2 ఎన్నికల్లో కూడా అదే విధంగా మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 0 సీట్లతో ఇవ్వబోతారు. అయితే నేను ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఏ రాజకీయ పార్టీతో అయినా కలిసి వెళ్ళటానికి వెనకాడదు. ఎందుకంటే అతనికి అవసరం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఎందుకంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళేటటువంటి ఆలోచన ఉందని మీరు ఏదైతే ఇంటర్నెట్ అన్నారో, ఈ 3 గానీ ఒకవేళ వెళ్ళకపోతే, అంటే తెలుగుదేశం, జనసేన ఫిక్స్డ్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. వీళ్ళతో బీజేపీ గానీ రాకపోతే, అంటే బీజేపీ గానీ పొత్తులో వెళ్ళకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తులు వెళ్ళేటటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి పబ్లిసిటీ ఎక్కువ కావాలి. ఇక్కడ బీజేపీ లేదనుకోండి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉంటది కాబట్టి ఇది నేను జాతీయ స్థాయిలో ఒక పెద్ద నాయకుడిని చూపించుకునే ప్రక్రియ. రెండోది, వాళ్ళకు వచ్చిన 0.5% లేదంటే ఒక 1% ఏదున్నా కూడా దాన్ని కూడా కలుపుకొని వెళ్తే ఎంతో కొంత అడ్వాంటేజ్ అయ్యింది అనేటటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఖచ్చితంగా రేపొద్దున అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రకాల పొత్తులు ఉంటాయి. ఒకటి, ప్రజలతో పొత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా 175 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఒకవైపు, వీళ్ళు ప్రజలతో పొత్తులో ఉంటారు. రెండో పొత్తు తెలుగుదేశం, జనసేన ప్లస్ బీజేపీ అన్నవచ్చు, ఐదర్ తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసిన పొత్తు అయినా ఉండొచ్చు. ఈ 2 రకాల పొత్తులతో రేపు ఎన్నికలు మాత్రం జరగబోతా ఉన్నాయనేది స్పష్టంగా కనపడతా ఉంది. సో అక్కడ కాంపిటీషన్ పెరిగింది అనుకుంటున్నారా? ఎవరెవరికి కాంపిటీషన్ ఉంటుంది? పొత్తులతో పాటుగా సీట్ల షేరింగ్, పవర్ షేరింగ్, వీటన్నిటికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఉందా మేడం? ఇప్పుడు సీట్ల షేరింగ్ అనేది చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ముష్టి అయితే అన్ని ముష్టి తీసుకోవాల్సిందే జనసేన. డిమాండ్ చేసే సిచ్యువేషన్ లో జనసేన లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అతనికి ఒక దిశానిర్దేశం లేదు. అతను రాజకీయ పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం, పెట్టించిందే చంద్రబాబు నాయుడు అని రామోజీరావు. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీని పెట్టించారు. ఎవరన్నా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టిస్తారు? వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యే సీట్లో, ఎంపీ సీట్లో గెలిచి ఎప్పుడన్నా అధికారంలోకి రావడం కోసం, ఇంకేదన్నా ప్రజలకు సేవ చేయడం కోసం పెడతారు. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని 2014లో జనసేన అనే పేరుతో పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరోతో చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు డైరెక్షన్ లో పెట్టించి ఆ రోజు పోటీ చేయాల. మొన్న 2019 ఎన్నికలప్పుడు విడిగా పోటీ చేయించినట్టు నటించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓటింగ్ అంతా వెళ్లకుండా ఎంతో కొంత చీల్చాలని. ఇప్పుడు మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అయిపోగానే, 2019 ఎలక్షన్స్ అయిపోగానే 2020లో ఇమీడియట్ గా బీజేపీ దగ్గరకు పంపించాడు చంద్రబాబు నాయుడు. పంపించి రోడ్ మ్యాప్ అడిగారు. 3 పార్టీలు కలిసి వెళ్ళేది. వాళ్ళు 4 ఏళ్ళైనా ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వాల. సో ఇప్పుడు అందుకని తెలుగుదేశం, జనసేన ఆల్రెడీ వాళ్ళు మేనిఫెస్టోలోనో లేదంటే సీట్లు డిస్కషన్ లోనో ఏదో నడుస్తా ఉన్నాయి. సో వాళ్ళతో బీజేపీ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. లేకపోతే ఆల్రెడీ కమ్యూనిస్టులు రెడీగానే ఉన్నారు. మీరు ఒకటి ఇచ్చిన చాలు, అసలు ఇవ్వకపోయినా చాలు అని చెప్పి ఆ కమ్యూనిస్ట్ నారాయణ, ఆ కమ్యూనిస్ట్ రామకృష్ణలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గేటు బయట దేహి అని అడుక్కుంటానికి రెడీగా ఎప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఆ లేని సీట్లు ఎవరో బాబు, మీకు ఏదో 1-2 కోట్ల డబ్బులు పడేస్తాం, వచ్చి తిరగండి అన్నా కూడా నిస్సిగ్గుగా తిరగడానికి కమ్యూనిస్ట్ రామకృష్ణ, నారాయణలు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కాబట్టి దానికైనా కూడా వాళ్ళు రెడీ. ఎందుకంటే బీజేపీ ఒకవేళ లేకపోతే వీళ్ళు రెడీగా ఉన్నారు. సో ఈ పొత్తుల్లో వెళ్తాయి. ఒకవేళ ఎన్ని రకాల పొత్తులు వచ్చినా మాకేముంటది? మేము రాజకీయ పార్టీగా మేము ఒంటరే, బట్ మా వెనకాల కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా. మా నాయకుడు ఒక్కడే, కానీ ఆయన వెనకాల కోట్లాది మంది జనం ఉన్నారు. మా వెనకాల ప్రజలు ఉన్నారు. మాకు చంద్రబాబు, లేదంటే ఈనాడో, లేదంటే ఆంధ్రజ్యోతో, ఆ TV5 లేదంటే ఆ పనికి మాలిన ఇంకొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఆ టాల్కం పౌడర్, గీలకం పౌడర్, వాటితో మాకేం పని? మాకు ప్రజలు ఉన్నారు. మేము ప్రజలకు మంచి చేసాం. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం. మంచి జరిగితేనే వేస్తారు కదా. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే మంచి చేశాం కాబట్టి.
అంత మంచి జరిగింది కాబట్టి ఎక్కడైనా కూడా మా ప్రభుత్వం మంచి చేస్తే ఓటైందని ఎప్పుడైనా అడిగిన దాఖలాలు ఉన్నాయా? మేము అధికారంలోకి వస్తే 650 హామీలు ఇస్తాం, మొత్తం ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని సింగపూర్ చేస్తాం, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలని బేషరతుగా మాఫీ చేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఇట్లాంటి హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు చూసాం. బట్ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతే మాకు ఓటు వేయండి, మా ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే ఓటు వేయండి, అంతే తప్ప ఈ దొంగల ముఠా చెప్పేయని దయచేసి వినొద్దు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున ఇంటింటికి బంగారం ఇస్తామని చెబుతారు. ఇప్పుడే చూసాం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాడంట చంద్రబాబు నాయుడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కనీసం మహిళలకి బస్సులో టికెట్ లో ఏదైనా ఒక 10% అన్న డిస్కౌంట్ ఇచ్చాడా? ఇప్పుడే మొత్తం ఉచితంగా ఇస్తాడంట. నెల 2,500 ఎంత డబ్బులు ఇస్తాడంట నెల మహిళలకి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వలేదు నెలకి. ఇప్పుడు 1,500, 2,000, 3,000 ఇస్తాడంట. నిరుద్యోగ భృతి అంట. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తే ఇస్తాడంట. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, మళ్ళీ వస్తే చేస్తారంట. ఎన్నిసార్లు అడుగుతారు ఆ విధంగా? సో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఈ దొంగలు చెప్పేటటువంటి హామీల్ని నమ్మరు. చంద్రబాబు, జనసేన, బీజేపీయో, కాంగ్రెస్ ఈ రాజకీయ పార్టీలన్నిటికీ ప్రజలకు పూర్తిగా క్లారిటీ ఉంది. సో వాళ్ళు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేము మాత్రం సింగిల్ గానే వస్తాం, అందరూ మింగిల్ అయినామని మాత్రం చెప్తాం.